ఎవరీవన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఈరోజు క్లోజింగ్ క్యాండిల్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనుకుంటే సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ ప్రకారంగా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ లాగా ఫామ్ అయిందండి. గమనించినట్లయితే ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనుకుంటే దీనికి ఒక బాక్స్ జోన్ అయితే అప్లై చేసామండి. ఈ బాక్స్ జోన్లో ఉన్నంత వరకు కూడా ఏమవుతుందండి, ఇది డే టైం ఫ్రేమ్ కాబట్టి ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మీకు కొద్దిగా వాల్యూ ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కానీ వెంటనే ఖచ్చితమైన కన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే అంటే దీని ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చే సస్టైన్ అయితే ఖచ్చితమైన కన్ఫర్మేషన్ ఉంటుందండి అప్ సైడ్కి. లేదు అలాగే దీని యొక్క బిలో బ్రేక్అవుట్ ఇచ్చి బిలో బ్రేక్ డౌన్ ఇచ్చే సస్టైన్ అయితే ఇక్కడ నుంచి ఒక బేరిష్ చూసే అవకాశాలు ఉంటాయి. సో తొందరపడి ఎటువంటి ట్రేడు తీసుకోకండి. ఎక్కడ ఈ యొక్క హై దగ్గర అండ్ లో దగ్గర, మిడిల్లో కాదండి నేను చెప్తున్నది, హై టు లో. ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం అవ్వడానికి 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చేంజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్గా 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో ఇలా మీరు చూసినట్లయితే ఎప్పుడైనా కానీ ఈ బాక్స్ జోన్ యొక్క లో దగ్గర ఏం చేస్తారంటే కొంతమంది తొందరపడి బేరిష్ పొజిషన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే బేరిష్ పొజిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు రావడము, ఎగైన్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళడం, ఎగైన్ ఇక్కడ దాకా రావడం, ఎగైన్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళడం. సో అందుకని ఈ యొక్క లో వాల్యూ ఏంటండి, ఈ వాల్యూ లో దగ్గర గమనించండి. ఈ యొక్క వాల్యూ లో, ఈ యొక్క వాల్యూ హై. ఇక్కడ కూడా అంతే, తొందరపాటు పడి ఎటువంటి ఆ జోన్లోకి వెళ్ళినప్పుడు మీకున్న ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకోండి. లేదా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు 25,791 దగ్గర ఉన్నప్పుడు మీ యొక్క ప్రాఫిట్ని బుక్ చేసుకోండి. అది కంటిన్యూ బ్రేక్ అయి సస్టైన్ అయితేనే పొజిషన్ కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే అగైన్ అక్కడి నుంచి సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వాల్యూనే వెళ్తుంది ముందుకు అనుకుంటే దీని వెనక అగైన్ ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వాల్యూని గమనించండి, ఇక్కడ 2 times మార్కెట్ ఏమైంది, రెసిస్టెన్స్ అయిందన్నమాట. ఎప్పుడైనా కానీ బాగా గమనించండి, ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఒక రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ ఈ విధంగా ఫాల్ అయినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని అబోవ్ సస్టైన్ అవుతుందో, ఇక్కడ చూస్తారు కదండి, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇలా సస్టైన్ అయినప్పుడు అగైన్ ఇదే రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, సపోర్ట్గా వర్క్ అవుతుంది. అయ్యిందా అండి, ఎగ్జాక్ట్గా వర్క్ అయింది. వర్క్ అయ్యి అగైన్ మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అయినా అగైన్ మళ్ళీ అదే సపోర్ట్గా ఆల్మోస్ట్ 2 times వర్క్ అయిందండి. సో ఎప్పుడైనా కానీ ఏ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఏ రెసిస్టెన్స్ అయితే ఉందో అదే రెసిస్టెన్స్ ఇప్పుడు మనకు సపోర్ట్గా వర్క్ అవుతుందా అంటే ఇక్కడ అయ్యింది కూడా గమనించండి. నేను గ్రీన్ కలర్ యారో మార్క్స్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా, సో అక్కడ రెసిస్టెన్సు దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అబోవ్ సస్టైన్ అయితే అదే మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. రైట్ అండి, అర్థమైంది కదా. రేపు కూడా అలాగే 25,922 అబోవ్ కానీ లేదా దాని తర్వాత అబోవ్ గ్యాప్ అప్ అయితే అదే మనకు సపోర్ట్ వర్క్ అవుతుంది. సో డే టైం ఫ్రేమ్లో ఈ విధంగా మనకు ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్పు లేదు. ఓకే అండి, ఇది డే టైం ఫ్రేమ్లో చేశానండి. నైట్ 9 PM ఆల్మోస్ట్ లైవ్ అయితే కంప్లీట్గా ఉంటుందండి. 9 PM ఎవ్రీడే లైవ్ అనేది చేస్తాము. ఆ లైవ్ని అటెండ్ చేయండి, లేదా ఇంతకు ముందున్న లైవ్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం డిస్కస్ చేసుకుంటున్న లెవెల్స్ ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాకపోయినప్పటికీ ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది. కాబట్టి బిగినర్స్కి కానీ కొత్త వాళ్ళకి కానీ ఏది సపోర్టు ఏది రెసిస్టెన్స్, సపోర్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ప్యాటర్న్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేసి ఎవ్రీడే మనము నైట్ 9 PM టైం ఉంటే గిన మార్నింగ్ 8 AM మార్కెట్ గురించి డిస్కస్ అయితే చేసుకుంటూ ఉంటాం మన సబ్స్క్రైబర్స్తో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ చేయండి. డైలీ నైట్ 9 PM. ఓకే అండి, రైట్ అండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా. రేపు ఈ యొక్క వాల్యూస్ దగ్గర కొద్దిగా అలర్ట్ ఉండండి. ఈ యొక్క వాల్యూస్ దగ్గర కొద్దిగా అలర్ట్గా ఉండాలండి. బాక్స్ జోన్కి బిలో దగ్గర అండ్ బాక్స్ జోన్కి అబోవ్ దగ్గర కొద్దిగా అలర్ట్ ఉండండి. అది మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతాయి, అక్కడ ట్రాప్ అవ్వకుండా సేఫ్గా ఉండండి. అందులో రేపు ముహూర్త ట్రేడింగ్ కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ, జై హింద్.